శ్రీమాత్రే నమః. ఇవాళ 5వ రోజు. దుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అందరికీ దర్శనమిస్తారు. సో మా ఇంట్లో అయితే ఇవాళ పూజ చాలా బాగా జరిగింది. అమ్మవారికి పసుపు, చామంతులు, గులాబీలతో అయితే అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను. సో చాలా బాగా జరిగింది పూజ మాత్రము. ప్రతిరోజు ఇలా నవరాత్రులప్పుడు ఇలా పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కోసారి అసలు ఇంతకుముందు అయితే అంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుదరకపోవచ్చు అంటే పూజ చేసుకోవడానికి. సో ఈ 9 days అయితే కుదిరింది ఖచ్చితంగా. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇక అమ్మవారికి అయితే ఇవాళ నైవేద్యంగా దద్దోజనం అయితే చేశాను. సో అమ్మవారికి అయితే సమర్పించాను. ఇంకా అమ్మవారి పూజ కూడా చాలా బాగా జరిగింది ఇవాళ మాత్రము. ఆ అమ్మవారి ఆశీర్వాదం మీ అందరితో పాటు మాకు కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే ప్రార్థించాను. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇంకా జీవితం అన్నాక చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంకా అవన్నీ ఇంకా మనలో భాగమైపోయినాయి అనుకోవాలి. పూజలు చేసినంత మాత్రం చేసినప్పుడల్లా అమ్మవారు కరుణించాలంటే కరుణించలేదు కదండి ఎవరినైనా కూడా. సో అన్నిటికీ మనం ఎంత అంటే మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఎప్పుడైనా కూడా. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా, ఏ విషయంలో అయినా ఎవరితో అయినా కూడా. సో దానికి కాబట్టి అందరూ మంచిగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఏ రిగ్రెటర్స్ పెట్టుకోకండి. అందరినీ హ్యాపీగా చూసుకోండి, పిల్లల్ని అందరూ బాగుండాలి. చిన్న విషయాలకి అపార్థాలు వద్దు. సో అమ్మవారికి అందరం మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాము. అందరం ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాము. చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నిటికీ కనకదుర్గమ్మ తల్లే ఉంది, ఆవిడ అన్నీ చూస్తూ ఉండిద్ది. మనకి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో ఆవిడకి బాగా తెలుసు. సో అందువల్ల ఆమె చూస్తూ ఉంటుంది అన్నమాట కొండ మీద ఉండి. నేనైతే అదే అనుకుంటాను ప్రతిసారి కూడా. ఒక్కోసారి ఎవరి లైఫ్లో అయినా ప్రాబ్లమ్స్ అనేవి సర్వసాధారణం. సో ఏంటబ్బా మనకి బాధలనే అనుకుంటాము మనం ఒక్కొక్కసారి. సో అమ్మవారికి అనుకుంటాం, ఏంటమ్మా ఇంత పూజ చేస్తున్నాను నీకు, నువ్వు నన్ను ఎప్పుడు కరుణిస్తావన్న ఆలోచన అయితే మనకు ఉంటుంది. ఎప్పుడు కరుణిస్తావమ్మా అని మన మనసులో ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల కోరుకునిద్ది. ఎప్పుడు కరుణిస్తుంది, నాకు ఈ బాధలు ఎప్పుడు దొరికిపోతాయని. సో మనం ఎంత చేసినా ఆవిడ ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే ఇస్తుంది అనమాట. సో కర్మఫలం అనేది మనమైతే అనుభవించాలి, తప్పదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో షేర్ చేసుకుంటున్నాను. సో అంతకు మించి ఏం లేదు. దేవుడి దయ వల్ల అమ్మవారి పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. సో ఇంకా 4 days ఉంది దసరాకి. సో చూద్దాము. ఇంకా మనకి విజయవాడలో అయితే చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. విజయవాడ ఉత్సవ్ అని ఇంకా మా పిల్లలు కూడా అందరూ పార్టిసిపేట్స్ ఉన్నారులే, కానీ ఇంకా వాళ్ళకి కుదరదు అని చెప్పేసి నేనే ఆపేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.